జగిత్యాల జిల్లా పైడిపల్లిలో పెద్ద ఎత్తున ఈ సర్పంచ్ ఎన్నికలు ఒక రాద్ధాంతాన్ని సృష్టించాయి. ఉద్రిక్తత పరిస్థితులకు కారణమయ్యాయి. నిన్న ఆ గ్రామంలో మూడో విడత ఎన్నికల్లో భాగంగా నిన్న ఆ గ్రామంలో ఎన్నికలు జరిగాయి. అయితే సాయంత్రానికల్లా కౌంటింగ్ మొదలైంది. కౌంటింగ్ పైన ఒక్కసారిగా స్థానికులు బగ్గుమని ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఫలితాలు తారుమారు చేశారని చెప్పి ఆందోళనలు చేపట్టారు. బ్యాలెట్ బాక్సులు బయటకు తీసుకెళ్లకుండా యువకులు అడ్డుకొని ఒక రాద్ధాంతం చేశారు. రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలింగ్ కేంద్రంలో బైఠాయించారు. యువకులపైన ఇక చేసేదేం లేక ఆ ఉద్రిక్తత పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ సైతం చేయాల్సి వచ్చింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గాల్లో కాల్పులు సైతం జరిపారు. గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇద్దరు అభ్యర్థులకి సరి సమానమైన ఓట్లు వచ్చాయంట. 1-2 సార్లు అక్కడ రీకౌంటింగ్ కూడా జరిగింది. అయినా కూడా అక్కడ స్థానిక యువకులు వినకుండా మీరు బ్యాలెట్ బాక్సులను తారుమారు చేశారు, ఓట్లని తారుమారు చేశారని చెప్పి అధికారులపైన ఒక్కసారిగా ఆగ్రహంతో వాళ్ళ పైకి దూసుకెళ్ళడాలు, లోపలికి బ్యాలెట్ బాక్సులు పెట్టిన చోటుకి వెళ్ళడాలు, అధికారులని ఆ కౌంటింగ్ బాక్సులు ఏవైతే ఉంటాయో ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ అయినాక బయటికి తీసుకెళ్తుంటారు చూసారా, ఆ బాక్సులను తీసుకెళ్లే దాంట్లో కూడా మీరు తారుమారు చేశారని చెప్పి వాళ్ళపైన కొంత రాద్ధాంతాన్ని దిగారంట. ఆ తీసుకెళ్లకుండా అడ్డుకున్నారంట. ఆ స్కూల్ అదైతే బస్సులు తీసుకెళ్తారు చూసారా, ఆ బస్సుల్లో ఆ ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్లకుండా అడ్డుకోవడంతో ఇక చేసేదేం లేక యువకుల ఉత్సాహాన్ని కంట్రోల్ చేయడానికి, యువకుల యొక్క ఉద్రిక్తత పరిస్థితిని కంట్రోల్ చేయడానికి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. సో లాఠీ చార్జ్ చేయడంతో పాటుగా అప్పటికి కంట్రోల్ కాకపోవడంతో గాల్లో కాల్పులు సైతం జరిపారంట. సో ఇది జరిగింది జగిత్యాల జిల్లా పైడిపల్లి గ్రామంలో. ఒకసారి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఆ విజువల్ చూద్దాం. జగిత్యాల జిల్లా పైడిపల్లి గ్రామంలో ఇది పరిస్థితి చూస్తున్నారు కదా. పోలీసులకి అక్కడ ఉన్నటువంటి స్థానిక యువకులకు మధ్య ఎటువంటి తోపులాట జరుగుతుందో, మహిళలు కూడా ఉన్నారు. ఆ గేటుకి అడ్డంగా కూర్చొని ఆ కౌంటింగ్ బాక్సులు ఏవైతే బ్యాలెట్ బాక్సులు ఉంటాయో ఆ బ్యాలెట్ బాక్సులను బయటికి తీసుకెళ్ళనివ్వకుండా, ఆ ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్ళనివ్వకుండా అడ్డుకొని పెద్ద ఎత్తున ఒక రాద్ధాంతం సృష్టించారు. సో అక్కడ సంఘటన గల ప్రధాన కారణం రీకౌంటింగ్ చేసినా కూడా వాళ్ళు వినకపోవడంతోనే ఈ పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్త పరిస్థితి దారితీసింది. సో గ్రామస్తులకు సంబంధించి చాలామంది యువకులు, తర్వాత పురుషులు, మహిళలు అంతా కూడా ఏకమైపోయి పోలీసులపైకి దాడులకు ఎత్తించారు. పోలీసులు డౌన్ నినాదాలు చేశారు. సో విజువల్స్ మీరు చూస్తుంటే అక్కడ ఎటువంటి ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఉందో కనబడుతోంది. గాల్లో కాల్పులు సైతం జరిపారంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోండి. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు ఫోన్ లైన్లో. చంద్రశేఖర్, సో జగిత్యాల జిల్లా పైడిపల్లి గ్రామంలో అసలు ఈ పరిస్థితి కారణం ఏంటి? ఇంతటి స్థాయిలో గొడవ గల కారణం ఏంటి? సో అక్కడ పెద్దగా బ్యాలెట్ పేపర్లు ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ ఎదుట లెక్క పెట్టిన తర్వాతనే వాళ్ళంతా కూడా రిజల్ట్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో ఇందులో తప్పిదం ఏం కనిపించింది? ఆ స్థానిక యువకులు ఇంతటి స్థాయిలో ఆగ్రహం గురవగల కారణం ఏంటి? ఈ ఉద్రిక్త పరిస్థితి ఎలా చోటు చేసుకుంది? ఎస్ మనోజ్, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే ఓట్ల లెక్కింపు వచ్చేసరికి దీనిలో ప్రధానంగా భారత రాష్ట్ర సమితి మద్దతుదారు గంగుల మంగ, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి జక్కుల మమత, ఈ లేడీ రిజర్వ్ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ. దీనిలో బ్యాలెట్ కౌంటింగ్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా చాలా ఉత్సాహంగా అందరూ ఆసక్తిగా రావడం జరిగింది. ఒక్కసారిగా స్వల్ప ఆధిక్యతతో బీఆర్ఎస్ మద్దతుదారు దాదాపు 32 ఓట్లతో గెలిచిందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దీనిలో అది కుదరది, అట్లా కాదు అని చెప్పేసి గొడవకు దిగారు. మీరు రీకౌంటింగ్ చేయాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులందరూ కూడా పోలింగ్ స్టేషన్ దగ్గరికి వచ్చి బైఠాయించడం జరిగింది. బ్యాలెట్ బాక్సులు సైతం బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దాదాపు 2 గంటల పాటు సంధాయించడం జరిగింది. ఇటు ఎన్నికల అధికారులు, పోలీసులు అందరూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అట్లనే కూర్చొని మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, మీరు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీనిలో జోక్యం చేసుకోవడం వల్లనే ఇలాంటి ఫలితం మీరు వెల్లడించారు అని చెప్పేసి ఆందోళనకు దిగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది, లాఠీ చార్జికి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పోలీసులపైకి రాళ్లతో
దాడి చేశారు. దీనిలో 4 కార్లకు సంబంధించినటువంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు పోలీస్ అధికారులు గాయాలయ్యాయి. కానిస్టేబుల్స్ అలాగే డిఎస్పీ రఘుచందర్ సైతం స్వల్ప గాయమైనట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా ఒక్కసారిగా పలువురు గ్రామస్తులు కూడా దీనిలో స్వల్పంగా గాయపడ్డటువంటి పరిస్థితి. మొత్తం మీద అదనపు బలగాలు మోహరించి దీన్ని కంట్రోల్ చేశారు. దాదాపు 3 గంటల సమయం పట్టింది. అర్ధరాత్రి వరకు ఇది హైడ్రామా కొనసాగింది. ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. దీనిలో ఫైనల్ గా అయితే వీరు పోలీసులు కొంతమంది యువకులను అదుపులోకి తీసుకొని బ్యాలెట్ బాక్స్లను తరలించడం జరిగింది. మొత్తం మీద దీనిలో భాగంగానే మేము ఎవరైతే డిక్లేర్ చేశామో గంగుల మంగ బీఆర్ఎస్ మద్దతుదారులు, ఆమె విజయం సాధించింది. దీనిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఖచ్చితంగా ఇంత పెద్ద తేడా ఉంది అని చెప్పేసి ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, అంటే రీకౌంటింగ్ జరిగినా కూడా అక్కడ వినలేదా? 2-3 సార్లు రీకౌంటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. సో రీకౌంటింగ్ జరిగింది, ఫలితం వెల్లడించారు. సో ఎవరో ఒకరు గెలుపోవటం సహజం. అయినా కూడా ఈ స్థాయిలో ఉద్రిక్తత పరిస్థితి కారణం ఏంటి? ప్రధానంగా రీకౌంటింగ్ జరగనట్టుగా సమాచారం అవుతుంది. ఎందుకంటే 32 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు కాబట్టి 32 ఓట్ల ఆధిక్యం వచ్చినప్పుడు రీకౌంటింగ్ అవసరమే లేదని చెప్పి నచ్చజెప్పారు. దానిలో భాగంగానే వాళ్ళకి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు వినలేదు అనేటువంటి సమాచారం అవుతుంది. లేదు ఖచ్చితంగా కావాలి, మీరేదో దీనిలో మ్యానిపులేట్ చేశారు, అవకతవకలకు పాల్పడ్డారు, మీకు అనుకూలమైనటువంటి ఆందోళనకు దిగినటువంటి వ్యక్తులు ఎవరి మద్దతుదారులు, ఆ తర్వాత వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన నాయకులు, పోలీసుల పైన ఈ రకంగా అందరూ కలిసి ఏకతాటిగా అడ్డుకోవడాలు, దాడులు చేయడాలు ఇవన్నీ జరిగాయంటే వాళ్ళకి సంబంధించిన ప్రోద్బలం ఉందా వెనక వైపు నుంచి? గ్రామస్తులు మాత్రమే, గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున, మహిళలు యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భారతీయ జనతా పార్టీ మద్దతుదారైనటువంటి జక్కుల మమతకి ఎవరైతే మద్దతు ఇచ్చారో, సపోర్ట్ గా ఉన్నారో వారికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ దాడికి పాల్పట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా పార్టీలు ప్రధానంగా నిన్న 3వ విడత జరుగుతున్నటువంటి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏ గ్రామంలో దాదాపు 388 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడే తన యాక్టివ్ రోల్ ప్లే చేశారు, బిజీగా ఉన్నారు. కాబట్టి ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రధానంగా ఇది పార్టీ రహితం అయినప్పటికీ కూడా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఆ పార్టీ కార్యకర్తలు, నేతలందరూ కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చారు, చేరుకున్నారు. చాలా అగ్రెసివ్ గా వీరిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు మేము బయటకి తరలించనీయము, మీరు అవకతవకలకు పాల్పడ్డారని ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు. దీనిలో మేము కరెక్ట్ గా చేశాము, మీరు అందరి సమక్షంలోనే కౌంటింగ్ జరిగింది, ఇది ఇలా చేయడం కుదరదు, మంచిది కాదు అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చాలా ఛాలెంజ్ గా తీసుకుంటారు. మనోజ్, ఎన్నికలు అంటేనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నికల్లో ఒకసారి అవకాశం పోతే 5 సంవత్సరాల దానిక మళ్ళీ రాదు అనేటువంటి ఆందోళన, ఆవేదన ఒకవైపు, మరొకసారి మా కళ్ళ ముందటనే ఇన్ని అవకతవకలు జరుగుతాయనేటువంటి అనుమానాలు, ఇవన్నీ విషయాలతోని ఈ ఘర్షణ వాతావరణానికి దారితీసిందని చెప్పొచ్చు. మొత్తం మీద రాత్రి వరకు ఈ సిచ్యువేషన్ కొనసాగి ఆ తర్వాత దీన్ని ప్రశాంతమైన వాతావరణానికి దారితీయడం జరిగింది. ఇప్పటికీ కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఆ గ్రామంలో ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో జగిత్యాల జిల్లా వల్గటూరు మండలం పైడిపల్లి గ్రామంలో నిన్న 3వ విడతకు సంబంధించి పంచాయతీ ఎన్నికలు జరిగాయి. సో అటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ అభ్యర్థులకు సంబంధించిన దాంట్లో 32 ఓట్ల తేడాలో వచ్చినట్టుగా ప్రతినిధి చంద్రశేఖర్ చెప్తున్నట్టు తెలుస్తోంది. సో 32 ఓట్ల తేడా వచ్చింది. ప్రత్యర్థి జక్కుల మమత పైన అవతల వైపునటువంటి ప్రత్యర్థి గెలుపొందడంతో బీజేపీ మద్దతుదారైనటువంటి జక్కుల మమతకు సంబంధించిన సపోర్టర్స్, ఆ గ్రామస్తులంతా కూడా మీరు రీకౌంటింగ్ చేయాలని చెప్పి పట్టుబట్టి ఆ బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్ళనివ్వకుండా, ఎన్నికల అధికారుల యొక్క సామాగ్రిని తీసుకెళ్ళనివ్వకుండా అడ్డుకొని వారిపై దాడి చేసి ఒక ఆందోళన రేకెత్తించిన పరిస్థితి. ఇక చేసేదేం లేక పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేశారు ఆ గ్రామంలో. సో యువకులపై లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అప్పటికీ కంట్రోల్ కాకపోవడంతో గాల్లో కాల్పులు సైతం జరిపారంట. అంటే అక్కడ సిచ్యువేషన్ ఏ స్థాయికి మారిందో అర్థమవుతోంది. సో ఇప్పటి వరకు కూడా ఇంకా అక్కడ ఆ గ్రామంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించినట్టు తెలుస్తోంది. ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా తలెత్తే అవకాశం ఉంది. సో కొంత ఆందోళన రేకెత్తే అవకాశం ఉందని చెప్పి అంచనాతోనే పోలీసులు ఇంకా అక్కడ మోహరించి ఉన్నారు. సో కొన్ని గ్రామాల్లో ఇటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అది 1-2 ఓట్ల తేడా వస్తే రీకౌంటింగ్ కానీ లేకపోతే మళ్ళీ చూడడానికి, వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుందేమో. కానీ
ఈ 30-35 ఓట్లు తేడా వచ్చినప్పుడు రీకౌంటింగ్ అంటే కొంత అధికారులు వెనకడుగు వేస్తారు. బట్ ఇక్కడ రీకౌంటింగ్ జరిగిందా అనంటే జరగలేదన్నట్టుగానే తెలుస్తోంది. రీకౌంటింగ్ జరగకపోవడంతోనే వారంతా ఆందోళన చేపట్టారంట. సో అక్కడికి భారీ సంఖ్యలో పోలీసు మోహరించడం మనం చూస్తున్నాం. పోలీసు వెహికల్స్ అక్కడికి చేరుకున్నాయి. పోలీసులని వెళ్ళనీయకుండా అడ్డుగా కింద కూర్చొని గ్రామస్తులంతా ఆందోళన చేపడుతున్నారు. ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. విజువల్ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో మీకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం మీ గ్రామంలో కూడా ఈ రకంగానే కొంత ఇబ్బంది పరిస్థితి కానీ లేకపోతే మీకు ఏదైనా అవకతవకలు అనిపించాయా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కానీ లేకుంటే ఓటింగ్ ప్రక్రియలో కానీ మీ గ్రామంలో జరిగే సినారియో ఏంటో కామెంట్ చేసి ప్రయత్నించండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.